सोऽहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा. అనగనగా అది కృతయుగం. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశ్యపుని సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తూ ఉండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోతారు. చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి ఏమాత్రం భయపడకుండా నిలబడిపోయి చూస్తూనే ఉండిపోతుందట. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామి చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకుంటాడట. చెంచులక్ష్మిని పెనవేసుకుని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లు పురాణ కథనం. దీంతో స్వామివారిని పెనుశిల లక్ష్మీ నరసింహస్వామివారిగా కొలుస్తున్నారు. ఇక్కడి మరో విశేషం ఏంటంటే ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ నిరంతరం వచ్చే భక్తులకు ఇక్కడి క్రిమికీటకాల నుండి ఎటువంటి ఆపదలు తలెత్తవని, అందువల్లే ఈ స్వామిని కొండికాసులవాడని కూడా అంటారు. ఈ పెంచెలకోన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుంచి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో దివ్యంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం నిత్యం భక్తుల రాకపోకలతో శోభాయమానంగా వెలుగొందుతోంది.